సువార్త ప్రకటించని ఎడల నాకు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో కూర్చుని ఏం మాట్లాడుకుంటారు? మనం కట్టవలసింది ఎంత, కట్టింది ఇంత, తీసుకుంటే అంత, తీసుకోకపోతే ఇంత, ఏ మాటలు మాట్లాడతారు. కానీ ఒకటైనా అమ్మా మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళడానికి ఏం చేద్దాం? నువ్వు బాప్తీసం తీసుకున్నావా? నువ్వు రక్షణ పొందావా? వాక్యం చదువుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? అన్న ఒక్క మాట కూడా మాట్లాడుకుంటారమ్మా. ఒక్క మాట రావు అక్కడ. ఎందుకంటే అది శరీర సంబంధమైన సహవాసం, అది కూడిక. ఆ శరీర సంబంధమైన, ఇహ సంబంధమైన, ఈ లోక సంబంధమైన ప్రయోజనాల కొరకు, వ్యవహారాల కొరకు కూడుకుంటారే తప్ప ఆధ్యాత్మిక సిద్ధపాటు కొరకు, పరలోకం కొరకు వారు కూడుకోరు. ఆ కూడుకులో ఆ మాటలు రావు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పెడుతున్నటువంటి ప్రతి కూడిక, ఈ సహవాస కూడికలన్నీ కూడా ఎందుకయ్యా అంటే పరలోక సిద్ధపాటు కొరకే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంతగా అటెండ్ అయ్యి ఎంతగా నేర్చుకుంటావో అంతగా సిద్ధపడగలవు. నువ్వు ఎంతగా ఎగ్గొట్టి, ఎంతగా ఒకవేళ నీ పాల్గొనేటువంటి కూడికలు ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ సిద్ధపాటు వస్తుంది, ఎంత తక్కువైతే అంత తక్కువ సిద్ధపాటు ఉంటుంది. అవునా కాదా? చూడండి, స్కూలుకు డైలీ వెళ్ళే విద్యార్థి మార్కులు వేరుగా ఉంటాయి. నెలకు ఏంటి 10 రోజులు ఎగ్గొట్టి, నెలలో 20 రోజులు వెళ్ళి 10 రోజులు ఎగ్గొట్టి, అలా ఎగ్గొట్టేటువంటి విద్యార్థి మార్కులు వేరుగా ఉంటాయి. అవునా కాదా అమ్మ? అవునా? చదువుకుని బిడ్డలు అవునా? కీర్తన అమలు అంతేనా? డైలీ వెళ్ళేవాడు హ్యాపీగా దర్జాగా మార్కులు గర్వంగా చెప్పుకోగలడు. కానీ ఎగ్గొట్టినోడికి ఏమి రాక, ఏం తెలియక తక్కువ మార్కులు దొరుకుతాయి. ఆడేం చెప్పుకుంటాడు? కనుక ప్రియమైన దేవుని మందిరానికి, దేవుని నియామక కూడికలకు విరివిగా మీరు హాజరైతే మీ మార్కులు చాలా ఎక్కువ పడతాయి. అక్కడ ఆబ్సెంట్ అయితే అక్కడ మార్కులు తగ్గిపోతాయి. దానికి బాధ్యులము మేము కాదు. ఇప్పుడు క్లాసులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. 30 మంది విద్యార్థులకి 90 మార్కులు 30 మంది విద్యార్థులకు వస్తాయా? కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. 30 మందికి ఎంతమంది చెప్పారు పాఠాలు? ఒకడే. ఈ ఒక్కటి చెప్పినటువంటి ఆ పాఠం ఉన్నవారిలో జరిగినటువంటి క్రియ ద్వారా వాళ్ళకు గొప్ప మార్కులు వచ్చాయి. అంటే ఇక్కడున్న మేము చెప్పేటువంటి విషయాలు గ్రహించగలిగినటువంటి, అటెండ్ అయ్యి చేసుకోగలిగినటువంటి ఆ విధి మీకుంటే మీరు తప్పకుండా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటువంటి ర్యాంకర్స్గా ఉంటారు. హల్లెలూయా. అయితే మీరు ఎగ్గొడితే కనుక తర్వాత మరి సిగ్గుపడవలసి వస్తుంది. హల్లెలూయా. కనుక నా ప్రియదేవులారా, దేవుని సన్నిధిలో మనం సమకూడినప్పుడల్లా ఇది ఏ సంబంధమైన కూడికన్నాను? ఏ సంబంధమైందమ్మా? మరి ఏ సంబంధమైన కూడిక చెప్పాలా? పరలోక సంబంధమైన కూడికిది. లోక సంబంధమైన కూడిక కాదు. ఆ వ్యవహారాలు ఈ వ్యవహారాలు మాట్లాడుకునే కూడికలు కాదు. మన సంగతులన్నీ
ఆధ్యాత్మిక సిద్ధపాటు కొరకు మాట్లాడుకునే సహవాస కూడికి కనుక ప్రియదేని బిడ్డలారా, ఈ కూడికల్లో మనం తప్పకుండా దేవుని మాటల్ని జాగ్రత్తగా ఆలకించాలి, జాగ్రత్తగా వినాలి. వాటితో మన ఆత్మను సిద్ధపరచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మనం చాలా ఎలాంటిగా ఉండాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుని మాటలు తెలియదు, ఆయనకి దేవుని మాటలు తెలియదు. కానీ వారి తండ్రి, వారి పితరుడు ఒక మాట ఇచ్చాడు, ఒక మాట వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే, అరే బాబో, మీరు ఈ లోకంలో బ్రతుకుతున్నారు కదా, ఈ లోకంలో మీరు బ్రతుకుతున్నంత కాలము కూడా, మీరు చచ్చిపోయే వరకు కూడా ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ మీరు ద్రాక్షారసం త్రాగకూడదు అన్నాడు. మీరు ఎప్పుడు ఎక్కడ ఏ స్థలంలో కూడా ఏ ఇల్లు కట్టుకోకూడదు అన్నాడు. మీరు ఎక్కడ ఎప్పుడు ఏ స్థలంలో కూడా మీరు తోటలు వేసుకోకూడదు అని చెప్పాడు. వింటున్నారు నా మాటలు? ఇలా ఎవరైనా చెప్తారా? కానీ వాళ్ళ పితరుడు చెప్పాడట ఆ మాటలు. ఏమనంటే, అయ్యో పిల్లలారా, నా సంతతి వారులారా, నా కుటుంబస్తులారా, నా రక్తంలోంచి వచ్చిన వారులారా, మీ అందరికీ నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. అదేంటంటే, మీరు ఎన్నడూ ఎప్పుడు ద్రాక్షారసాన్ని ముట్టకూడదు అని సెలవిచ్చారట. అప్పుడు వీళ్ళు ఇలాగే జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, దేవుని ప్రవక్తకి దేవుడు సెలవిస్తున్నాడు, అరే బాబు ఇర్మియా, నువ్వు ఇదిగో ఫలానా రేఖాబీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని దేవాలయంలో తీసుకుని వచ్చి ఒక మంచి తలతలతల్లాడే పాత్రలో ద్రాక్షారసం పోసి వాళ్ళందరికీ అన్నాడు. ఇస్తే అప్పుడు ఈ ప్రవక్త గారు వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళందరినీ చక్కని తలతల్లాడే పాత్రలో ద్రాక్షారసం పెట్టి, అయ్యా తాగండి అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు ఇర్మియా గారితో, అయ్యా మేము ఇప్పుడే కాదు, మేము చనిపోయే వరకు కూడా ఈ ద్రాక్షారసాన్ని మేము ముట్టాం, ఈ ద్రాక్షారసాన్ని మేము తాగం. ఈ ప్రవక్త అడుగుతున్నాడు, ఎందుకయ్యా మీరు? మా పితృడైనటువంటి యెహోనాదాబు మాకు సెలవిచ్చాడు, మీరు ద్రాక్షారసం ముట్టకూడదని, మేము తాగమయ్యా అని చెప్పారు ఇర్మియాతో. అప్పుడు ఇర్మియాతో దేవుడు అంటున్నటువంటి మాటలు ఒక్కసారి చదువుతాం. చూడండి, ఇర్మియా గ్రంథంలో మనకు చెప్పబడుతున్నటువంటి మాట. ఇర్మియా గ్రంథం 35వ వచనాన్ని, 35వ అధ్యాయం ఆ 6-7 వచనాలు చదివిన తర్వాత 16వ వచనాన్ని చదవండి. వారు మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించును గనుక మేము ద్రాక్షారసము తాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతుడగునట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించెను. ఇప్పుడు 16వ వచనాన్ని చదవండి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ
ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి సంగతులన్నీ ఉన్నాయా లేవా? అంటే ఒక పితరుడు, ఒక మూల పురుషుడు, తండ్రి సమానుడైనటువంటి ఒక వ్యక్తి ఆ ప్రజలకు, ఆ కుటుంబస్తులకు ఆజ్ఞ ఇస్తే దాన్ని శిరస వహించి దాన్ని తూచా తప్పకుండా ఆయన లేడు, అయినా ఆయన మాట అక్కడ పనిచేస్తుంది. ఆయన ఎప్పుడో చనిపోయాడు, కానీ ఆయన మాట వారి జీవితాల్లో బ్రతికే ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు చింతపడుతున్నాడు, అందుకే దేవుడు విచారిస్తూ చెబుతూ ఉన్నాడు. రేకాబు మాట ఏమనుంది అక్కడ? ఈ రేకాబు కుమారుడు యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి కానీ, చూడండి దేవుడు ఎంత చింతపడుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో. వాళ్ళని చూసి, అరే ఒక మానవ మాత్రుడు, ఒక మట్టి మనిషి ఇచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళు తూచా తప్పకుండా పాటించారే. కానీ ఈయన ప్రజలు, అందుకే యెషయా గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమిటంటే, ఆకాశమా ఆలకించి, భూమి చెవియకు, ఇదిగో నేను పిల్లలను పెంచి పెద్దవానిగా చేశాను, అయితే వారు నా మీద తిరగబడి ఉన్నారట. స్తోత్రం. ఎంత దేవునికి ఎంత బాధ, ఎంత వేదన. ఎందుకంటే తన ప్రజలు మాట వినట్లేదని, తన ప్రజలు తన ఆజ్ఞల్ని తోసివేస్తూ ఉన్నారని, తన మాటల్ని ప్రక్కన పెడుతున్నారని, తన మాటల్ని పెడచెవిని పెడుతున్నారని చాలా బాధపడుతున్నాడు దేవుడు. కానీ ఈ నా ప్రజలు నా మాట వినట్లేదు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క మాట మన జీవితాల్లో వినడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనము మనుషుల మాటలు వింటాం. చూడండి, మనుషులు, పితరులు ఎన్నో పనికిరాని ఆచారాలు, పనికిరాని సాంప్రదాయాలు మనకు తెలియచెప్పి తెలియకుండానే ఆ సాంప్రదాయాల్ని మన మీద రుద్ది వాళ్ళు వెళ్ళిపోతే, ఆ సాంప్రదాయాలు నేటికి కూడా అనేక కుటుంబాల్లో కొనసాగట్లేదు. కొనసాగట్లా. ఎన్నో ఆచారాలు, ఎన్నో సాంప్రదాయాలు, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరో పితరుడు, ఎవరో ఒక ఆయన దాన్ని నియమిస్తే అది మన తరతరాలు, కుటుంబాలు వెళ్ళిపోతూ ఉంది. ఎందుకు అంటే మా పితరులు, మా పూర్వీకులు ఆచరించారు, మేము ఆచరించాలి. వాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, మా తండ్రులు చేశారు, మేము చేయాలి అని చేస్తారు. అయితే మరి దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడుగా, నీకు కూడా కొన్ని మాటలు చెప్పాడుగా, నీకు కూడా తన గ్రంథాన్ని ఇచ్చాడుగా. మరి వాటిని చేయవే, మరి వాటిని వినవే, మరి వాటిని గైకొనవే. ప్రియమైన బిడ్డలారా, దేవుడు చాలా చింతపడుతున్నాడు. నా మాటలు వినట్లేదు నా ప్రజలు. అయ్యా, ప్రార్థన చేసుకోండి, ప్రార్థనా కూడికి రండి, ఇదిగో లోకాన్ని విడిచిపెట్టండి, లోకాశుల్ని విడిచిపెట్టండి. ఇదిగో దినాలు చెడ్డవిగా ఉన్నాయి, మీరు భక్తిలో మెలకువగా ఉండాలి, మీరు ప్రార్థనలో మెలకువగా ఉండాలి, మీ ఆత్మను సిద్ధపరచుకోండి అని ఎన్నో హెచ్చరికలు దేవుడు మనకి ఇవ్వట్లేదంటారా? ఇస్తూ ఉన్నాడు. ఇచ్చినా ఇంకా లోకం, ఇంకా పనులు, ఇంకా సంపాదించుకోవడం, ఇంకా నిర్లక్ష్యం, ఇంకా శరీర సంబంధమైనటువంటి ఆశలు, ఇక కోరికలు, ఇంకా అలంకరణ సాంప్రదాయాలు, ఇక అనేకమైనటువంటి విషయాలతో మన యొక్క పరిస్థితులన్నీ కలగాపులగమై దేవుని వాక్యాన్ని విడిచిపెడుతూ ఉన్నాం. దేవుని సన్నిధిని
విడిచిపెడుతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని నెరవేర్చని వారిగా మిగిలిపోతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, అదిగో రేఖాబీయులు ఎంత గొప్పవారు, వాళ్ళు రేఖాబు వంశస్థుల వలె నా బిడ్డలు ఉంటే ఎంత బాగుండు అని కోరుకుంటున్నాడు దేవుడు. రేఖాబు వంశస్థుల వలె తన పితరుడు మాట తూచా తప్పకుండా పాటించేటువంటి బిడ్డల వలె నా బిడ్డలుంటే ఎంత బాగుండు అని కోరుకుంటున్నాడు దేవుడు. కనుక మరి ఆ మాటలు వినడం ద్వారా, దేవుడు చెప్పినటువంటి మాట వినడం ఎంత గొప్ప భాగ్యమో ఒక్కసారి చూద్దాం. ఆయన మాట మనకి ఎంత విలువైందో చూద్దాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. సౌలు రాజుకి దేవుడు చెప్పుడయ్యా, నీవు వెళ్ళి అమాలేకీయుల్ని చంపి ఆ దేశాన్ని నాశనం చేసి సమస్తము నిర్మూలం చేసి వాటిని నాశనం చేసి చక్కగా తిరిగి రండి అని సౌలుకి చెప్పాడు. ఏం చెప్పారమ్మా? ఆ దేశాన్ని అమాలేకీయులందరినీ చంపేయండి, ఎవ్వరిని మిగిలినవద్దు, ఆస్తినంతటిని నాశనం చేయండి, మొత్తం సమూలంగా బూడిద చేసి మీరు ఒట్టిగారుగా వచ్చేయండి అని చెప్పాడు. అయితే ఈ సౌలు రాజు గారు ఏం చేస్తారంటే అన్నిటిని నాశనం చేయకుండా కొన్నిటిని చంపి కొన్నిటిని పట్టుకుని వచ్చాడు. చూసారా? పట్టుకుని వచ్చి ఈయన అంటున్నాడు, నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చాను, దేవుని మాట విన్నాను, దేవుని మాట తూచా తప్పకుండా పాటించాను అంటున్నాడు. అప్పుడు సౌలు ప్రవక్త గారు చెప్తున్నాయా, మరి చేస్తే వెనకాల వినబడుతున్న ఆ ఎడ్ల రంకెలేంటి, గొర్రెల అరుపులేంటి, మరి ఎలా వచ్చాయి? దేవుడు చేము అన్నీ నరికేయమని చెప్పాడే, అన్నిటినీ దహనం చేయమని చెప్పాడే, అన్నిటినీ నిర్మూలన చేయమని చెప్పాడే, మరి నువ్వు కొన్నిటిని ఎందుకు అట్టుకొచ్చి మళ్ళీ నువ్వు అంటున్నావు నేను నెరవేర్చాను అంటున్నావు? కాదు కాదు కాదు, ఇది నెరవేర్చడం కాదు, ఇది ఆజ్ఞను నెరవేర్చేటువంటి పరిస్థితి కాదు. నెరవేర్చవలసిన పరిస్థితి ఏంటయ్యా అంటే గనుక ఇదిగో సమస్తాన్ని నువ్వు బూడిదిగా చేయాలి, ఆ దేశాన్ని నాశనం చేయాలి, కనికరింపుగా ప్రతిదాన్ని సంహరించాలి, అప్పుడే నువ్వు చేసినట్టు లెక్క. రాజుతో అంటున్నాడు, రాజా నువ్వు పొట్టేళ్ళు కొవ్వు అర్పించట కంటే, బలులు అర్పించట కంటే మాట ఆయన అంటున్నాడు, ఈ యెహోవాకు బలిగా అర్పించడానికి తెచ్చానయ్యా. దేనికంట? అక్కడి నుండి ఇక్కడికి లేవనుకుంటున్నాడేమో, ఈ దేశంలో లేవమ్మా, లేకపోతే పట్టురండి నాకు బలి ఉండరని అడిగాడు ఆ దేశాన్ని, అడగలేదే. కానీ ఈ నట్టుకొచ్చి చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు సమూయేలు అంటున్నాడు, పొట్టేళ్ళ క్రొవ్వు కంటే బలుల కంటే మాట వినడం శ్రేష్టం. ఆమేన్, హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డ, నువ్వు మాట వినడం నేర్చుకుంటే దేవుని యొక్క మాట ఎంత శ్రేష్టమైనదో, దేవుని యొక్క మాట ఎంత విలువైందో, మన జీవితాలలో ఆ మాట ఎంత క్షేమాన్ని కలుగజేస్తుందో, ఆ మాట మన కుటుంబాన్ని ఎంత
కాపుదల కాస్తుందో అది బైబిల్లో అనేకమైన రుజువులతో ఉన్నది. హల్లెలూయా. కనుక మనము దేవుని మాట వినేవారంగా ఉండాలి. సౌలు రాజుని, అయ్యా నువ్వు వెళ్ళి దాన్ని తగలబెట్టి నువ్వు శుద్ధంగా దాన్ని నాశనం చేసి రమ్మంటే చేయకుండా సగం చేసి సగం వచ్చాడు. మనమంతే భక్తిలో, అయ్యా నువ్వు అన్నిటిని విడిచిపెట్టి దేవునిలోనికి రావాలి, అన్నిటినీ త్యజించి దేవుని సన్నిధిలో ఉండాలి, అన్నిటినీ విడిచిపెట్టి దేవునితో గడపాలి. దేవుని సన్నిధిలో దేవునికి విరుద్ధమైన ప్రతి దానిని కూడా నీ ఒంట్లోంచి, నీ ఇంట్లో నుంచి, నీ కుటుంబంలోంచి తొలగించాలి. దేవునికి విరుద్ధమైనది నీలో శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవడమ్మ కానీ ఏమీ నీలో ఉండడానికి వీలు లేదు. సమస్తాన్ని నిర్మూలన చేయాలి. నీలో నీకు దేవునికే మొదటి స్థానము, దేవునికే మొదటి ప్రాధాన్యత ఉండాలి అని దేవుడు చెప్తుంటే, కాదయ్యా నీతో పాటు కొన్ని మాలో ఉంటాయి, నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. ఏమవ్వాలి? అడ్జస్ట్ అవ్వాలి. నువ్వు ఉంటావు, లోకము ఉంటుంది. నువ్వు ఉండు కొంచెంగా మాలో ఆచారాలను పెట్టుకుంటాం, నువ్వు ఉండు కొన్ని సాంప్రదాయాలను పెట్టుకుంటాం, నువ్వు ఉండు కొంచెం లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. కొద్దిగా సీరియల్ చూస్తూ ఉంటాను, సినిమాలు చూస్తూ ఉంటాను, బూతులు ఆడుతూ ఉంటాను, కలహాలు ఆడుతూ ఉంటాను, జగడాలు ఆడుతూ ఉంటాను. అయినా నువ్వు నాలో ఉండాలి, అయినా నువ్వు నాలోనే ఉండాలి అంటే ఉంటాడా? ఉండడు. దేవుడే మొదటి ప్రాధాన్యతగా నీలో ఉండాలి. అమ్మాయి హల్లెలూయా. అది దేవుని మాట విన్నట్టు. అందుకే దేవుని యొక్క మాట, దేవుని సన్నిధిలో యేసయ్య చెప్తున్నాడు, అయ్యా ఇదిగో 2 ఇల్లులు కట్టబడ్డాయి. 2 ఇల్లులు కట్టబడ్డాయి. ఒకటి తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, వరద వచ్చింది, 2 ఇల్లుల మీద కొట్టాయి. ఏమైపోయింది? ఒక ఇల్లు పడిపోయింది. ఒక ఇల్లు పడిపోయింది. ప్రభు అంటున్నాడు, ఎందుకు పడిపోయిందే తెలుసా? ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యలేదు. ఆమేన్. మాటలు వింటున్నారు, వాటి చొప్పున చెయ్యట్లేదు కనుక ఈ ఇల్లు పడిపోయింది అబ్బాయి. ఇదిగో నిలబడింది చూసావు ఇల్లు, నా మాటలు విని వాటి చొప్పున చేశారు కనుక ఈ ఇల్లు నిలబడ్డది. నీ జీవితంలో శత్రువైన సాతాను నీ భక్తిని చెడగొట్టాలని, నీ పరిశుద్ధతను చెడగొట్టాలని, నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని చెడగొట్టాలని, నీకున్నటువంటి మంచి సహవాసాన్ని చెడగొట్టాలని అనేక ప్రయత్నాలు చేసి తుఫాను వలో, వరద వలో, గాలి వలో ఏదో రీతిగా ఏదో రూపేణ నిన్ను కొడుతూ ఉంటాడు. కొట్టినప్పుడు నీవు నిలబడాలి అంటే దేవుని మాట విని వాటి చొప్పున చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజున వినే క్రైస్తవులే కానీ చేసే క్రైస్తవులు చాలా తక్కువైపోయారు. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, అయ్యా మీరు వినుమారు మాత్రమై ఉండక విని దాని ప్రకారంగా ప్రవర్తించేవారిగా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే మీరు ఎటువంటి వారో తెలుసా? ప్రొద్దుటే లేచిన తర్వాత చక్కగా లేచి అద్దం దగ్గరికి వెళ్ళి చక్కగా చూసుకుని, దువ్వుకుని, రాసుకుని అన్నీ బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు? మళ్ళీ మరిచిపోతా. అంతే. వాక్యం విన్నంతసేపు అవునా ఇలాగా, అవునా ఇలాగా అనుకుంటావు. అలా గడప దాటుగానే మళ్ళా అవేం గుర్తుండవు. మళ్ళా లోక సంబంధమైన జీవితమే. కానీ నా దేవుని యొక్క మాట చెప్తుంది, అయ్యా దేవుని మాట విను, దాని ప్రకారంగా చెయ్యి. నువ్వు అలా చేస్తే నువ్వు దీవించబడతావు, అలా చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. దేవుని మాట కొంచెం కష్టంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, అయినా నువ్వు చేయడానికి ఇష్టపడాలి, అయినా నువ్వు నెరవేర్చడానికి ఇష్టపడాలి. యోనాకి చెప్పాడు, యోనా వెళ్ళి తర్షీషుకి వెళ్ళి, యోనా నినివే పట్టణానికి వెళ్ళి
ఆ పట్టణస్థులు నశించిపోతారు. ఇక రే మీ పాపం పండిందిరా, మీరు చచ్చిపోతారు, మారు మనసు పొందండిరా అని చెప్పు అంటే ఈయన ఏం చేశాడు? అమ్మా ఏం చేశాడు? యోహానగర్ కథ మీకు అందరూ తెలీదా? తెలీదా? ఈయన ఏం చేశాడు? అటు వెళ్ళరా అంటే ఇటు వాడకి ఇటు వెళ్ళిపోతున్నా అంటే దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళినటువంటి తన పరిస్థితి ఏమైందో తెలుసా? ఏమైంది? చేప కడుపులో పడ్డాడు. అంతే. మనము అలా దేవుని మాట వ్యతిరేకంగా మారితే, దేవుని మాట వినకుండా దేవుడు ఒకటి చెప్తే మరొకటి మనం చేస్తే మనము దాంట్లో పడతాం. తర్వాత దాన్ని నుండి తీసేవాడు ఉండడు. జాగ్రత్త. కనుక దేవుని మాట విందాం, దేవుని మాట ప్రకారంగా నడుచుకుందాం. దేవుని యొక్క మాట అంటే ఏంటి? దేవుని వాక్యం. ఆమె ఈ వాక్యాన్ని చదువుతూ, వాక్యము ద్వారా ఏం మాట్లాడతాడో, ఏమి ఆజ్ఞిస్తున్నాడో దాని ప్రకారంగా మనం నడుచుకుంటే దేవుడు రేఖాబుల యొక్క విషయంలో, ఇశ్రాయేలు ప్రజల యొక్క విషయంలో బాధపడినట్టుగా మన ఎడల బాధపడకుండా జరిగేటువంటి విషయం ఏంటంటే, మనము మాట వింటే దేవుడిచ్చేటువంటి ఫలాన్ని చూపించి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం మనము మాట వింటే దేవుడు మనకి ఏం చేయబోతున్నాడు చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని బిడ్డ, ఇంతవరకు నువ్వు ఏ మంచిని అనుభవించలేకపోతున్నావేమో, ఏ క్షేమాన్ని నీవు అనుభవించలేకపోతున్నావేమో, ఏ ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నావేమో, ఏ దీవెనను నీవు అనుభవించలేకపోతున్నావేమో, ఏ కోరిక, ఏ ఆశ నీలో నెరవేర్చలేకపోతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, భూమి యొక్క మంచి పదార్థాలని మీరు అనుభవిస్తారు. ఆమేన్. ఎప్పుడమ్మా? మనము సమ్మతించి ఆయన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలని, అనగా ఈ భూ సంబంధమైన ప్రతి మంచి ఈవెను దేవుడు మనకు అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు. గనుక అటువంటి మంచి పదార్థాలని, మంచి దీవెను, మంచి ఆశీర్వాదాలని, మంచి భవిష్యత్తును మనము పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళుండి ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళు ఉందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ముత్యాల మూటల కన్నా, రతనాల రాసుల కన్నా, ముత్యాల మూటల కన్నా, రతనాల రాసుల కన్నా విలువైన దీనా యేసయ్య మాట, విలువైన దీనా యేసయ్య మాట, యేసయ్య మాట. శివ పూట నా యేసు మాట, పరలోక బాట. ముత్యాల మూటల కన్నా, రతనాల రాసుల కన్నా, ముత్యాల మూటల కన్నా, రతనాల రాసుల కన్నా విలువైన దీనా యేసయ్య మాట, విలువైన దీనా యేసయ్య మాట, యేసయ్య మాట. జీవ పూట నా యేసు మాట, పరలోక బాట నా యేసు మాట. జీవ పూట నా యేసు మాట, పరలోక బాట. ముత్యాల మూటల కన్నా, రతనాల రాసుల కన్నా, అవును ప్రభువా, మూటల కన్నా, ఔరిక బరల తిరల ప్రభాషరాల, ఔరిక బాసిరాల భాషరాల.
యేసయ్య మాట. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మేలు చేయు ఉద్దేశము కలిగిన వాడా నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ ప్రజలతో నీ దీనదాసులను బలపరిచి ఒక బలమైన అభిషేకముతో మీరు నింపిన విధానమును బట్టి ప్రతి మాట ఒక్కొక్కరి గుండెల్లో మీరు నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారముగా జీవించి ఒక నవనూతనమైన కృపను పొందుకొని ఆశీర్వదించబడే కృప ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించమని అడుగుచున్నాం. మరి ముఖ్యముగా దీనదాసులను బలపరిచి వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలాగే ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నారు. మరి చిన్న బాబు మరి పిడిసి వస్తుందని, బలహీనతగా ఉన్నాడని ప్రార్థన సహాయం కోరుతున్నారు. ఆ చిన్నారి బిడ్డకు దేవుడు స్వస్థత